నమస్తే తెలంగాణ వార్తాపత్రికలో వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్స్. అవినీతిపై ఫిర్యాదు చేసిన అన్నదాత. యూపీలో 2.8 కోట్ల మంది ఓటర్లు తొలగింపు. తప్పుడు తీర్పు ఇచ్చారని జడ్జిని శిక్షించలేమన్న సుప్రీం. ఆధార్ పీవీసీ కార్డు ధర 75 రూపాయలకు పెంపు. మోదీని ట్రంప్ కిడ్నాప్ చేస్తారా అంటూ పృథ్వీరాజ్ వెల్లడించినట్టుగా ఇక్కడ వార్తలైతే లోపల పేజీలో చూడొచ్చివి. సంక్షోభంలో సర్వీస్ సెక్టార్. వృద్ధి రేటు 11 నెలల కనిష్టానికి పతనం. నియామకాలు నిల్, ప్రోత్సాహం డల్. హెచ్ఎస్బీసీ పిఎంఐ ఇండెక్స్లో వెల్లడి. నేడు నమస్తే తెలంగాణ వార్తాపత్రికలో మనకు కనిపిస్తున్నటువంటి మెయిన్ హెడ్లైన్ కదం తొక్కిన గులాబీ దంటు. పాలమూరు పోరుబాట అంటూ ఇక్కడ వార్త చూడొచ్చు. పాలమూరు ప్రాజెక్టులపై విషం చిమ్ముతూ పక్క రాష్ట్ర ప్రయోజనాల కోసం పాకులాడుతోన్న కాంగ్రెస్ నేతల తీరును క్షేత్రస్థాయిలో ఎండగట్టేందుకు బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. నిజాలను ప్రజల ముందు ఉంచేందుకు మంగళవారం ప్రాజెక్టుల బాట చేపట్టింది. జూరాల ప్రాజెక్టును, నార్లాపూర్ రిజర్వాయర్లను పాలమూరుకు చెందిన బీఆర్ఎస్ ముఖ్య నేతల బృందం పరిశీలించింది. జూరాల పేరుతో పాలమూరుకు రేవంత్ సర్కారు ఉరితాడు పేనుతున్నదని మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ జలదోపిడీపై బీఆర్ఎస్ జంగ్ సైరన్. జూరాల ప్రాజెక్టును సందర్శించిన నేతల బృందం. పాలమూరుకు ఉరితాడు పేనుతోన్న కాంగ్రెస్, తెలంగాణ జల హక్కులను బలిపెడుతోన్న ప్రభుత్వం. సర్కారు తీరుపై మాజీ మంత్రులు, నాయకుల ఫైర్. నార్లాపూర్ రిజర్వాయర్ వద్ద మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నేతలు. చిత్రంలో చూడొచ్చు వీరందరినీ. చిందులు తొక్కిన కాంగ్రెస్ నేతలు అంటూ ఇక్కడ మరిన్ని వార్తలు చూడొచ్చు. సీఎంకు చెప్పినా బిల్లు రాలే. మన ఊరు మనబడికి 360 కోట్ల బకాయిలు. సర్కారు తీరుపై మండలి చైర్మన్ గుత్తా అసహనం. చిన్న కాంట్రాక్టర్లు లక్షలు అప్పులు చేసి పనులు చేయిస్తే బిల్లులు సకాలంలో రాకుంటే వారి పరిస్థితి ఏంది? సీఎం, డిప్యూటీ సీఎంకు చెప్పినా పరిస్థితి మారలేదంటే ఇంకెవరితో మొరపెట్టుకోవాలి? ఇంత దయనీయమైన స్థితి ఉంటదా అంటూ ప్రశ్నించినట్టుగా ఇక్కడ వార్త చూడొచ్చు. అందరికీ కొలువులివ్వలేం. ప్రభుత్వ రంగంలో ఉపాధి కావాలంటే కుదరదు. నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లిన మంత్రి దుద్దిల్లా. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు అందరికీ ప్రభుత్వ కొలువులు ఇవ్వాలంటే కుదరదు. రాష్ట్రంలో ప్రస్తుతం వేల సంఖ్యలో గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు. అందరికీ ప్రభుత్వ రంగంలోనే ఉపాధి కల్పించాలంటే ఎలా సాధ్యమంటూ శ్రీధర్ బాబు వెల్లడించినట్టుగా ఇక్కడ మరో వార్త కనిపిస్తా ఉంది. యూరియా అవస్థ నిజమే. ఎట్టకేలకు అంగీకరించిన మంత్రి తుమ్మల. అసెంబ్లీలో నమస్తే తెలంగాణ కథనం ప్రస్తావన. వానాకాలంలో యూరియా కొరతతో ఇబ్బందులు పడిన మాట వాస్తవమే. యాసంగికి చర్యలు తీసుకున్నాం. డిసెంబర్లో 3 లక్షల టన్నులు అమ్మాల్సి ఉంటే 4 లక్షల టన్నులకు పైగా అమ్ముడైంది. ఏడాదికి యూరియా ఒకేసారి కొనడం వల్లే సమస్య అంటూ ఇక్కడ మంత్రి తుమ్మల వెల్లడించినట్టుగా వార్త చూడొచ్చు. హైడ్రా పట్టించుకోవట్లేదు. తాజు బంజారాపై ఫిర్యాదు చేస్తే చర్యలేవు. గుండ్ల చెరువు ఆక్రమణలపై దానం ఆవేదన. నా నియోజకవర్గంలోని గుండ్ల చెరువు పక్కనే తాజు బంజారా హోటల్ యజమాని 30 ఫీట్లు చెరువు లోపలికి చొచ్చుకు వచ్చి గోడ కట్టిండు. హైడ్రాకు నేను ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు చర్యలేవి తీసుకోలేదు. ఈ మాట చెప్పేందుకు బాధగా ఉంది అంటూ ఇక్కడ దానం నాగేంద్ర వెల్లడించినట్టుగా మరో వార్త కనిపిస్తా ఉంది. పేరు మారిస్తే ఊరుకోరు. రంగారెడ్డి జిల్లా మార్పును ప్రజలు ఒప్పుకోరు. కవిత కాంగ్రెస్లో చేరొచ్చు అన్న ఎమ్మెల్యే మల్రెడ్డి. రంగారెడ్డి జిల్లా సగం అర్బన్, సగం రూరల్ ప్రాంతంగా ఉండి సుమారు 2 కోట్ల మంది నివసిస్తున్నారు. ఎన్ని మున్సిపాలిటీలనైనా గ్రేటర్లో కలుపుకోవచ్చు, కానీ జిల్లా స్వరూపాన్ని మార్చవద్దు. జిల్లా పేరు మార్చినా ప్రజలు ఒప్పుకోరు అంటూ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి వెల్లడించినట్టుగా అక్కడ వార్త చూడొచ్చు. రంగారెడ్డికి అన్యాయం. భూములు అమ్ముడే తప్ప జిల్లాకు నిధులియ్యరు. ప్రజలకు జవాబు చెప్పలేకపోతున్నామన్న పట్నం. రంగారెడ్డి జిల్లాలోని భూములను అమ్ముతూ జిల్లా అభివృద్ధికి మాత్రం నిధులిస్తలేరు. ఇది జిల్లాకు అన్యాయం చేయడమే. ఈ వివక్షపై ప్రజలు ప్రశ్నిస్తే జవాబు చెప్పలేకపోతున్నాం. నిధులు ఇయ్యకుంటే ప్రజల నుంచి ఉద్యమం తప్పదు అంటూ ఇక్కడ పట్నం వెల్లడించినట్టుగా మనకు వార్త చూడొచ్చు. కుర్చీ కోసం ఢిల్లీకి కప్పమంటూ నేడు నమస్తే తెలంగాణ వార్తాపత్రికలో మనకు ప్రధాన వార్త కనిపిస్తా ఉంది. నెలకు 100 కోట్లు చెల్లిస్తోన్న సీఎం రేవంత్. మూటలు మోస్తోన్న ముఖ్యమంత్రి అంటూ కేటీఆర్ వెల్లడించినట్టుగా ఇక్కడ వార్త చూడొచ్చు. వాగు వంక తెల్వని సీఎం, తెలంగాణ దౌర్భాగ్యం. ముఖ్యమంత్రి అంటే ఎక్కడైనా ఒక్కటే రుడేనా? రాష్ట్రాన్ని తెచ్చిన మొగోడు మొనగాడు కేసీఆర్. అటువంటి నాయకుడి మీద అంతలేసి మాటలా? ప్రజలు ఆ పార్టీని నమ్మినందుకు మళ్లీ వెనకటి రోజులు. అలుగుడు గులుగుడు లేకుంటే కుటుంబమే కాదు, సమస్యలుంటే సర్దుకుపోవాలే. జనగామలో కేటీఆర్ వెల్లడి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కు శ్రేణుల ఘన స్వాగతం. కేసీఆర్ను మళ్లా మొలకెత్తనియ్యనని రేవంత్ రెడ్డి అంటున్నాడు. కేసీఆర్ను మొలకెత్తనియ్యకపోవడేంది? తెలంగాణనే మొలిపించిన మొగోడు మొనగాడు కేసీఆర్.
6 దశాబ్దాలు తెలంగాణను కాంగ్రెస్ పార్టీ తొక్కిపెడితే మొలకెత్తదని విర్రవీగితే మీరు కాదన్నా రాదన్నా ఢిల్లీ మెడలు వంచి తెలంగాణను మొలిపించినోడు కేసీఆర్ అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించినట్టుగా ఇక్కడ మనకు వార్త చూడొచ్చు. పేమెంట్ కోటాలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడని, సీఎం కుర్చీ కోసం ఢిల్లీకి నెలకు 100 కోట్లు కప్పం కడుతున్నాడని, రాహుల్ గాంధీకి మొత్తం 6,000 కోట్లు ఇస్తానని ఒప్పందం చేసుకుని ఢిల్లీకి మూటలు మోసుడు తప్ప రేవంత్ రెడ్డికి మన్ను కూడా తెలవదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. యూరియా కొరతపై రైతన్న కన్నెర్ర. చలిలో వణుకుతూ బస్తాల కోసం బారులు, యూరియా దొరకకపోవడంపై ఆగ్రహం. సిరిసిల్ల జిల్లా వెంకటాపూర్లో ఆందోళన. అన్నదాత కోసం ఆదిలాబాద్ బంద్. బీఆర్ఎస్ పిలుపునకు అన్ని వర్గాల మద్దతు. బంద్ సక్సెస్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాన్ని నిరసిస్తూ బైక్ ర్యాలీలు. జిల్లా కేంద్రంలో ధర్నాను అడ్డుకున్న పోలీసులు ఉద్రిక్తత. మాజీ మంత్రి జోగురామన్న సహా పలువురు నేతల అరెస్ట్. రుణమాఫీ దోకాపై హైకోర్టులో పిటిషన్ అంటూ ఇక్కడ మరో వార్త చూడొచ్చు. కోర్టును ఆశ్రయించిన రైతు నరసింహారెడ్డి. పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు రుణమాఫీ అమలు వివరాలు ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ధర్మాసనం ఆదేశం. రైతు రుణమాఫీ అమలు వివరాలను నివేదించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసింది. రేషన్ కార్డు లేకున్నా 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని, కానీ తనకు రైతు రుణమాఫీ వర్తింపజేయలేదని పేర్కొంటూ వలిగొండ మండలం జంగారెడ్డిపల్లె గ్రామస్తుడు బద్దం నరసింహారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై మంగళవారం విచారణ చేపట్టిన జస్టిస్ టి మాధవీదేవి వ్యవసాయ సహకార శాఖ ప్రధాన కార్యదర్శి, కమిషనర్, యాదాద్రి భువనగిరి జిల్లా వ్యవసాయ శాఖాధికారి, జిల్లా కలెక్టర్తో పాటు కెనరా బ్యాంక్ అరూర్ బ్రాంచ్ మేనేజర్లకు నోటీసులిచ్చారు. పసుపు బియ్యం పట్టుకోండి. కోవట్టుల భయంతో ప్రమాణం చేయిస్తోన్న మైనంపల్లి. కొత్త సర్పంచులు నాయకులకు షాక్. ఇంటికి వచ్చిన వారికి పసుపు కలిపిన బియ్యం చేతుల్లో పెడుతోన్న కాంగ్రెస్ నేత హరీష్ రావు కోవట్టులం కాదంటూ ప్రమాణం చేయాల్సిందిగా ఒత్తిడి. ఆయనకిది అలవాటేనన్న అనుచరులు. జీఎస్టీ ఎగవేత కేసులో కాంగ్రెస్ నేత అరెస్ట్. 28.24 కోట్లు ఎగవేసిన కాంగ్రెస్ బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జి సునీల్ అరెస్ట్. ట్రిలియన్ లీడ్ ఫ్యాక్టరీ లిమిటెడ్ ఎండీ చేతన్ కూడా. వచ్చే నెలలో పోల్స్ అంటూ ఇక్కడ వార్త చూడొచ్చు. మున్సిపల్ ఎలక్షన్లకు సంబంధించి 10న ఓటర్ల తుది జాబితా విడుదల, 11న షెడ్యూల్, 29న నోటిఫికేషన్. ఫిబ్రవరిలో ఒకే విడతలో పోలింగ్. ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పరీక్షలు. ఈలోపు పూర్తయ్యేలా సర్కారు కసరత్తు. మను భూమిని వదలరా? హెచ్సియు అయిపోగానే ఉర్దూ వర్సిటీపై కన్ను. సర్కారుపై అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఆరోపణలు అంటూ ఇక్కడ మరో వార్త కనిపిస్తా ఉంది. కంచా గచ్చిబౌలి భూముల అంశం ముగియగానే కాంగ్రెస్ సర్కారు కన్ను మౌలానా ఆజాద్ నేషనల్ యూనివర్సిటీ భూముల మీద పడింది. ఉర్దూ వర్సిటీ నుంచి ఐఎస్బి భూముల జోలికి కూడా రేవంత్ ప్రభుత్వం వెళ్తున్నట్టు తెలిసింది. ఇదేం పద్ధతి అంటూ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రశ్నించినట్టుగా అసెంబ్లీలో ఇక్కడ మనకు వార్త చూడొచ్చు.